పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు దయచేసి అందరం కలిసి చదువుదాం. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లను విప్పి పోనీయుడని వారితో చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి లాజరును మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మృతులను లేపగలిగే శక్తిగల యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం కదా. ఈ పాట మీకు గుర్తుందా? మృతులను లేపగలిగిన శక్తిగల యేసయ్య నామం. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుహ యొద్దకు వచ్చి దాని మీద ఒక రాయిని మరి అడ్డం పెట్టారు. ఆ రాయిని తీయండి అని దేవుడు వారికి సెలవిచ్చాడు. అప్పుడు మరి చనిపోయిన లాజరు యొక్క చెల్లెలు మార్త మరి ముందుకొచ్చి, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది, ఇప్పటికి వాసన ఏమైనా కొడుతుందేమో అని చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు, చూడండి, అద్భుతమైన మాట, నాకు భలే ఇష్టం ఈ మాట. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడలా నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, అయితే అందరూ కూడా ఆ రాయిని తీసివేశారు. యేసు కనులు పైకెత్తి తండ్రిని వేడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన మనవి దేవుడు విని, దేవుడు అంటున్నాడు, నా చుట్టూ నిలబడిన జన సమూహం అందరూ నమ్మునట్లుగా ఈ గొప్ప కార్యం నువ్వు చేయగలవాడవని ఆయన విశ్వాసంతో పలికాడు. ఏమని పలికాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. హల్లెలూయా. లాజరు బయటికి రాని దేవుడు బిగ్గరగా చెప్పడం. చనిపోయిన లాజరు బయటికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మీరు గమనిస్తే అతని కాళ్ళు చేతులు మరి ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నాయి. తన ముఖానికి రుమాలు కట్టబడి ఉంది. అయినప్పటికీ దేవుడు స్వరం విని చనిపోయిన లాజరుకు జీవము కలిగింది. హల్లెలూయా. చరిత్రలో ఒక మాట ఉంది. అప్పట్లో ఒక గుహలో 8 నుంచి 10 శవాలు పెట్టేవాళ్ళంట. అన్నీ ఆ గుహలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంట. ఒక 8, 10 శవాలు అందులో పెట్టేవాళ్ళంట. అందులో 4 లాజర్లు ఉన్నారంట. మరి ఈ చనిపోయిన లాజరు దేవుని స్వరం విని లేచి బయటికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి ఎంత క్లారిటీ ఉంది చూడండి. దేవుడు ఎవరినైనా గురి పెడితే ఆ గురి నుంచి నిజంగా ఎవరు తప్పించుకోలేరు. యేసయ్య గురి పెట్టాడు, చనిపోయిన లాజరు బయటికి రా. జన సమూహం అందరూ కూడా ఆశ్చర్యపడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. లాజరు బయటకు వచ్చాడు. దేవుడు అంటున్నాడు, అతని కట్లు అతని రుమాలు తీసివేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతని కట్లని విప్పి అతని పోనీయండి ఇంకా సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయి 4 రోజులైంది, కానీ దేవుడు లాజరును తిరిగి జీవంలోనికి నడిపించాడు. మృతులను లేపగలుగుతాడు నా యేసయ్య. చావు బతుకుల మధ్యలో ఉన్నావా? హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారా నీ బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ? లేదంటే వ్యాధి బాధలతో మరి చివరి స్టేజ్లో ఉన్నారా? క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నావా? బ్రెస్ట్ క్యాన్సర్తో కానీ, బ్లడ్ క్యాన్సర్తో కానీ, థైరాయిడ్తో కానీ, లేదంటే షుగర్తో కానీ, బీపీతో కానీ, హార్ట్ సమస్యలతో కానీ, లేదంటే హెచ్ఐవితో కానీ, ఏ సమస్యతో నువ్వు ఉన్నావు, నా దేవుని కానీ నువ్వు నమ్మితే, నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. ఇఫ్ యు ట్రస్ట్ మీ, I will show the glory of God.
నా యందు విశ్వాసం ఉంచితే నేను దేవుని మహిమ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తా. అలనాడు చేసిన అద్భుతం ఈరోజు కూడా చేయగలుగుతాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను సజీవులుగా నడిపించగలుగుతాడు. హిజ్కియా ప్రార్థించగా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కూడా ప్రభువుని అడుగు. నాకు విముక్తిని ప్రభువా, నేను ఈ సన్నిధిలో లోబడి జీవిస్తా, నీ సేవ చేస్తా, నీ పరిచర్య చేస్తా, నాకు బతకడానికి సహాయం చేయి ప్రభువా. ఊపిరి సమస్యతో బాధపడుతున్నావా? లంగ్స్ సమస్యతో బాధపడుతున్నావా? లివర్ సమస్యతో బాధపడుతున్నావా? త్రాగి వ్యసనాలకు, వ్యభిచారానికి, జూదానికి, మట్కాలకు ఈ లోకంలో పడి చెడి అలవాటైపోయి బానిసైపోయి చచ్చిపోయి ఊపిరి బిగించుకుపోయి ఉరి వేసుకునే పరిస్థితిలో ఉన్నావా? నా దేవుడు నీ ప్రతి ముడిని తెంపునుగాక. హల్లెలూయా. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి కాడి విరిగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెల్లెలు పరిగెత్తి రావడం గమనిస్తూ ఉన్నాం. కానీ కొద్దిసేపటి తర్వాత అదే గుహలో నుంచి లాజర్ బయటికి రావడం కూడా చూస్తూ ఉన్నాం. జీసస్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. నీ పక్షాన కూడా గొప్ప కార్యం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడు. అమ్మల్లారా, అయ్యల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, ఈరోజు నీ జీవితంలో అయిపోయిందని అనుకోవద్దు. నా దేవుడు తిరిగి దాన్ని ప్రారంభించగలుగుతాడు. పాతకాలం బండి మనము ఇప్పుడు స్టార్ట్ చేసామనుకోండి, ఎట్లుంటుంది? వెంటనే స్టార్ట్ అవుతుందా? అవ్వదు. అని స్టార్ట్ అవుతుంది కదా, కదండి. ఈరోజు మనం కూడా అంతే, స్లో ఇంజన్. భక్తిలో స్లో. 3 పూటల్లో 1 పూట అన్నం తినకపోతే ఏడుస్తారు కొంతమంది, ఆకలేస్తుందని. మరి రోజుకి ప్రార్థన ఒక్కసారైనా చేసుకుంటున్నావా? అంటే కడుపు కాలితే ఏడుస్తావు, ప్రార్థనకు మాత్రం ఏడ్చవా? ప్రార్థన చేయవా? మందిరానికి వెళ్ళవా? దశంభాగాలు ఇవ్వవా? కానుకలు ఇవ్వవా? దేవుని ఎట్లా కనపరుస్తావు? మరి ఆయన నిన్ను మేలుతో తృప్తిపరచాలి. ఎందుకు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదములతో నేను నింపాలి? ఎందుకు నీ జీవితాన్ని దేవుడు స్థిరపరచాలి, బలపరచాలి, ఆశీర్వదించాలి? నువ్వు ఆయన కోసం ఏం చేశావు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడేమో అవకాశం ఇస్తున్నాడు ఈరోజు మీకు. ఈరోజు దేవుడే మీకు అవకాశం ఇస్తున్నాడు, కల్పిస్తున్నాడు. ఈ ప్రసంగాలన్నీ విని ఎంతోమందికి ధన్యత లేదు. ఎంతోమంది సమయంలో టీవీలు, షికారులు, సినిమాలు, పబ్బులు, మరి ఎన్నో రకాలుగా లోకంలో పడి చెడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. నువ్వే ప్రాంతంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ కంట్రీలో నువ్వు ఉన్నా సరే, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూసేదావు. హల్లెలూయా. హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ లార్డ్. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకో. నువ్వు విశ్వాసముతో అడిగితేగిన కొండ కూడా పక్కకు జరగాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. మోషే జస్ట్ కట్టుతట అన్నాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది, బండ నుండి నీళ్ళు వచ్చినాయి. ఏం సమృద్ధి! నువ్వు విశ్వాసంతో అడిగితేగిన ఆయన ప్రజలకు ఎప్పుడు నిజంగా ఏ లోటు చేయడమ్మా దేవుడు. నువ్వు ఆయన ప్రజలుగా ఉన్నావా? ఆయన మేపు గొర్రెగా ఉన్నావా? ఆయనను కాపరి చేసుకున్నావా? ఆయన స్వరం కాకుండా ఈ లోకల్ ఎవరి స్వరం వింటున్నావో? బంధువుల స్వరం, రక్త సంబంధికుల స్వరం, అన్నదమ్ముల స్వరం, స్నేహితుల స్వరం, లేంటి ఈ లోకంలో నీకు తెలిసిన వారి స్వరం విని 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 పడి చెడిపోయి అల్లాడిపోతున్నావేమో. నా మాట వినిన వారు ఎన్నటికీ పడిపోరని వాక్యంలో ఉంది. ఎప్పటికీ కదిలించబడరు. దేవుని వాక్యం దేవుని వాక్యము శక్తివంతమైనది, అమూల్యమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది. ఈ వాక్యం ప్రకటించేటప్పుడే ప్రతి రోగి స్వస్థపరచబడును గాక, ప్రతి పాపి రక్షణ పొందును గాక, మారు మనసు లేని వారికి మారు మనసు కలుగును గాక, దేవుని మీద ఒక పట్టుదల, ఒక ఉజ్జీవము కలిగి వారు బ్రతుకును గాక. హల్లెలూయా. నాకైతే ఒక ఆశ ఉందండి, ఒక ఆశ ఉంది నాకు. చెప్పమంటారా? ఒకప్పుడు డిఎల్ మోడీ కష్టపడిన సేవ ఈరోజు కనపడడంలా. బక్సింగ్ గారు చేసిన సేవ ఈరోజు కనపడడంలా. ఏసన్న గారు చేసిన సేవ ఈరోజు కనపడడంలా. బిలి గ్రహం గారు చేసిన సేవ కనపడడంలా. ఒకప్పుడు కేఏ పాల్ గారు చేసిన సేవ ఈరోజు కనపడడంలా. డిజిఎస్ దినకరనయ్య గారు చేసిన సేవ ఈరోజు కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు? ఆ ఉజ్జీవం ఏమైంది? ఆ భక్తి ఏమైంది? అప్పుడు ఎంతమంది దేవుని కోసం పాటుపడే వాళ్ళం, ప్రయాసపడే వాళ్ళం, సువార్తలకు వెళ్ళే వాళ్ళం, మైకులు పట్టుకొని సువార్త చెప్పిన రోజులు ఏమైనాయి? దేవుడు నిన్ను బతికించాడు, మర్చిపోయావా? నీకు దేవుడు జీవమునిచ్చాడు, మర్చిపోయావా? దేవుని జీవితాన్ని మేలు చేశాడు, మర్చిపోయావా? దేవుని స్థితిని మార్చాడు, మర్చిపోయావా? ఒకప్పుడు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు. ఒకప్పుడు నీ స్థితి బాగలేకపోతే ఈరోజు నీ స్థితి దీవెనకరంగా మార్చాడు. ఒకప్పుడు నీకు గూడు లేకపోతే ఈరోజు నీకు గూడునిచ్చాడు, నీడనిచ్చాడు, ఫుడ్నిచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు.
కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆశని ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, బంగారు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, మేడలు ఇచ్చాడు. నువ్వు యేసు ప్రభుకి నీ హృదయం ఇచ్చావా? ఈరోజు నా సూటి ప్రశ్న. చనిపోయిన లాజరుని దేవుడు బతికించినాడు, నిన్ను బతికించాడు కదా ఎన్నోసార్లు. ఎన్నో ప్రమాదాలని తప్పించాడు కదా, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా. కృతజ్ఞత కలిగి ఉన్నావా నువ్వు దేవునికి? అప్పుడు దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైన ఏది నమ్మండి, విశ్వాసం ఉంచండి. అలాడు రగిలిన ఉజ్జీవం నేటికి కూడా రగిలింపబడునుగాక, రగులుచునుగాక. హల్లెలూయా. ఇలా నా ఉద్దేశం అదే, మిమ్మల్ని అందరినీ పురుకొలపాలా, క్రీస్తు రాజ్యం వ్యాప్తి చేద్దాం. మనందరం కలిసి రండి, మనందరం కలిసి ప్రభు నామాన్ని ప్రకటించుదాం. నేను మీ ప్రాంతానికి రాబోతున్నాను అతి త్వరలో. మీ ప్రాంతం ఎక్కడో మాకు తెలియపరచండి. మనందరం కలిసి ఒక సభ పెట్టుకుందాం. నేను మీకోసం ప్రకటించబోతున్నాను, మీకోసం వస్తా ఎంత దూరమైనా. ఐ వుడ్ లైక్ టు ప్రీచ్ హిస్ గాస్పెల్ టు ఎవ్రీవన్, ఎవ్రీవేర్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ కంట్రీ. ప్రతి చోట, ప్రతి సమయంలో, ప్రతి స్థలములో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి స్థలములలో దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు వర్క్ ఫర్ గాడ్? నువ్వు దేవుని కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సహకరించండి, దేవుని మంద నిర్మాణానికి సహకరించండి, సువార్త సభలకు సహకరించండి, టీవీ పరిచర్యకు సహకరించండి, ఇచ్చేవారిగా ఉండండి. దేవుడు చేసిన మేలులను మర్చిపోయి అటు ఇటు తిరుగుతున్నావేమో సైతాన్లాగా. కాదు, ప్రభు యొద్ద నిలకడగా ఉండి స్థిరమైన మనసు కలిగి దేవుని అడుగుజాలను నడవడం నేర్చుకోండి. అప్పుడు మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, మీ పిల్లలు దీవించబడతారు, మీ రాబడి దీవించబడుతుంది. అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మణిపూర్ లాంటి సంఘటన ఇంకోటి జరగకూడదు, జనవాడలో జరిగిన సంఘటన ఇంకోసారి ఎక్కడ జరగకూడదంటే ఈరోజు నువ్వు నేను మనందరం కలిసి ప్రార్థనలు చేయాలా, అనేక మందికి క్రీస్తు ప్రేమను బోధించాలా, ప్రకటించాలా. అట్టి కృప నా దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా.